So hi friends, welcome back to my channel. It's me Sandy Baby Official. అందరూ రెడీ బాగున్నారు, నేను చాలా బాగున్నాను. సో నాకు ఒక కామెంట్ వచ్చింది, studio.youtube.com అని మనం అక్కడ టైప్ చేస్తే మన ఛానల్ వస్తుంది. సో అక్కడ మనం అలా ఒకటి మీకు ఫుల్గా నేను చెప్తే మీకు అర్థం అవుతుందో లేదో నేను ఫుల్గా మీకు స్క్రీన్ రికార్డ్లో అయితే చూపిస్తాను. సో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. సో చాలా మందికి ఛానల్ డాష్ బోర్డ్ అయితే ఓపెన్ అవ్వదు కదా, అది ఎలా ఓపెన్ చేయాలో చూడండి. సో ఫస్ట్ అయితే క్రోమ్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత సర్చ్ బార్లో youtube.desktop అని టైప్ చేయండి. సో టైప్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సో చాలా మందికి యూట్యూబ్ అని కూడా పడుతుంది, నాకు హోమ్ అని పడింది. సో దాన్ని క్లిక్ చేయగానే మనకి ఏమవుతుంది అంటే యూట్యూబ్లోకి అయితే తీసుకెళ్ళిపోతుంది. సో అందువల్ల మనకు డాష్ బోర్డ్ అయితే కనిపించదు. సో చాలా మందికి ఇదే ప్రాబ్లం వస్తుంటుంది. సో ఈ ప్రాబ్లం మనం ఎలా సాల్వ్ చేసుకోవాలంటే ఇక్కడ పైన రెడ్ కలర్ది మీకు బాణం గుర్తులా కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే ఆప్షన్స్ వస్తాయి. హిస్టరీ అనే దాన్ని క్లిక్ చేయండి. హిస్టరీ అనేది క్లిక్ చేసిన తర్వాత మనకు ఇక్కడ క్లియర్ బ్రౌజింగ్ డేటా అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. సో దాన్ని క్లిక్ చేసిన తర్వాత అన్ని ఆప్షన్స్ ఆన్ చేసి పెట్టేసుకొని క్లియర్ డేటా అని ఇక్కడ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్లియర్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. సో క్లియర్ అనే దాన్ని క్లిక్ చేయండి. క్లియర్ అనే క్లిక్ చేయగానే మనకు అంతాను క్లియర్ అయిపోతుంది అనమాట. బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం టైప్ చేస్తారంటే studio.youtube.com అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. గెట్ ద యాప్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మనం డైరెక్ట్ అది అప్డేట్ క్యాప్స్ మీకు క్లిక్ చేసి చూపిస్తాను చూడండి. మనకు ప్లే స్టోర్లోకి అయితే తీసుకెళ్ళిపోతుంది. సో అందుకని కంటిన్యూ టు స్టూడియో అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయగానే మనకు ఇక్కడ మనకు ఛానల్ డాష్ బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో మీరు చూసారు కదా, నాకు ఛానల్ డాష్ బోర్డ్ అయితే ఓపెన్ అయిపోయింది. సో ఇంతే అనమాట, అసలు పెద్ద కష్టమేం లేదు, అక్కడ పెద్ద ప్రాసెస్ కూడా లేదు. సో ఇక్కడ మనకు ఏమైనా మన ఛానల్ లాస్ట్లో ఏంటి స్క్రీన్స్ కానీ ఏమైనా మనం ఇక్కడ ఇవ్వచ్చు అనమాట. సో ఇక్కడ లైన్గా లోగో ఉంది కదా, దీని కింద చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో సెకండ్ వే ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే కంటెంట్, సో మన వీడియోస్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి మనకు. సో థర్డ్ వే ఉంది కదా, దాంట్లో మన కామెంట్స్ అన్నీ చదువుకోవచ్చు అనమాట. సో ఎవ్రీథింగ్ మనం ఏదైనా ఎడిటింగ్ చేసుకోవాలన్నా, ఏమైనా మార్చాలన్నా, ఏమైనా పెట్టాలన్నా మనం ఈ స్టూడియోలో చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి కామెంట్స్ అన్నీ మనకు కనిపిస్తున్నాయి కదా. సో ఇంతే అనమాట. సో చూసారు కదా, మనకు చాలా ఈజీగా. సో ఈ విధంగా మీరు క్రోమ్లోకి వెళ్ళి మీ ఛానల్ అయితే సెట్టింగ్ చూసుకోవచ్చు. ప్రతిదీ మనకు ల్యాప్టాప్లో ఏ విధంగా వస్తుందో మనకు ఆ విధంగా అయితే ఇక్కడ వస్తుంది అనమాట. సో అంతే. సో మీ వీడియోకి అయితే రిప్లై అయితే నేను ఇదే ఇవ్వగలుగుతున్నాను. అలాగే మీకు ఒక చిన్న రిక్వెస్ట్, నాది వ్లాగ్స్ ఛానల్ ఉందండి. సో కొత్తగా వ్లాగ్స్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. సో నేను మా హస్బెండ్ అయితే వ్లాగ్స్ ఛానల్ స్టార్ట్ చేసామన్నమాట. సో అలాగే నా ఈ ఛానల్ ఎలా సపోర్ట్ చేస్తున్నారో ఆ ఛానల్ కూడా అదే విధంగా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఛానల్ నేమ్ వచ్చేసి శాండీ రమీ వ్లాగ్స్. సో అందులో మా డైలీ రొటీన్ లైఫ్ వ్లాగ్స్ ప్రతి ఒక్కటి అందులో షేర్ చేస్తాను. అలాగే మీకు లింక్ నేను కామెంట్ బాక్స్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను ఇదే విధంగా సపోర్ట్ చేస్తూ ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ వచ్చే వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఫస్ట్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి, నేను దానికి రిప్లై ఇచ్చేస్తాను. బాయ్.